కూరగాయలు ఏమీ లేనప్పుడు వండుకోవడం కోసం గారెలు పులుసు పెడుతున్నాం. శనగపప్పు గారెలు మటికి శనగపప్పు గారెలు ఈ బయట కొన్న ఇంట్లో ఇంట్లో కదా, బయట హోటల్లో నుంచి తెప్పించాం. శనగపప్పు గారెలు, గారెలకి పులుసుకి కావాల్సినవి చూపించినాం. ఉల్లిపాయలు చిన్నవి కాబట్టి ఒక 10 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, మసాలా కొంచెం కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చేపల కూరలా ఉంటుంది. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకున్నాం. ఉల్లిపాయలు అవి కోసుకొని చూపిస్తాను. ఈ కూర ఎలా వండాలో చూపిస్తాను. గారెల పులుసు ఎలా వండాలో చూపిస్తాను. ఉల్లిపాయలు ఒలిచి తీసుకున్నాం, శుభ్రంగా కడిగేసుకున్నాం. ఇప్పుడు కోసుకుందాం. పచ్చిమిరకాయలు ఎలా చీల్చుకొని మధ్యలోకి ఇలా కోసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కొంచెం కారంగా బాగుంటుంది కదా, అందుకని చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే బియ్యం మగ్గిపోతుంది కదా. పులుసు తాగి పెడతా. పచ్చిమిరపకాయ కోసుకున్నాం కదా, గార్లు శనగపప్పు గారెలు అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నా. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నారు. నూనె అయిపోయింది. నూనె ప్యాకెట్ ఓపెన్ చేసుకుంటున్నామాట. నూనె వేస్తున్నాను కూర సరిపడగా. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుంటారు. నూనె మరిగిపోయింది. సరే, ఉల్లిపాయలు మగ్గే వరకు వేయించుకున్న తర్వాత అప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుంటారు. ఉల్లిపాయలు వేగినాయో లేదో మొక్క తీసుకుంటారు. ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయి. చూసారా, రంగు మారిన. కొద్దిగా మసాలా ఎక్కువ ఘాటు వచ్చాను. కొంచెం పసుపు కూడా ఉప్పు వేస్తాను. ఉప్పు రుచికి సరిపడగా వేసుకున్నాను. మసాలా వేగుతుంటే మంచి వాసన వస్తుంది. ఈసారి కారం అయితే వేసేసుకోవాలి. పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. 3 స్పూన్లు వేస్తున్నాను. 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. కొంచెం కారం తక్కువ తినే వాళ్ళు అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి. 3 స్పూన్లు కారం వేసాను. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుపు వేసేస్తాను. కారం నూనెలో మగ్గకపోతే పచ్చివాసన వస్తుందని కొంచెం నూనెలో మగ్గనిస్తే బాగుంటుంది. అప్పుడు పులుపు వేసుకోవచ్చు. అయినప్పుడు శనగపప్పు గారెలతో పులుసు పెట్టుకోండి. చింతపండు పులుసుకొని ఉంచుకున్నాను. చింతపండు పులుపు అయితే వేసుకున్నాం కదా, ఇంకా మరుగుతుంది. ఇప్పుడు గారెలు వేసుకున్నారు. శనగపప్పు గారెలు అయితే ఇంకా వేసుకుంటున్నాం పులుసులో.
కాస్త పులుసు పలచగానే వేసుకోవాలి, ఎందుకంటే గారెలు పీలుస్తాయి కాబట్టి. మరిగిన తర్వాత కట్టేసుకోవాలమ్మ. ఇంకా కొంచెం ఇంకా చిక్కబడాలి, మరగాలి, ఇంకా మరగాలి. ఇదిగా గారెలు ఉడకాలి కదా పులుసులో. మూత పెట్టేస్తుంది. కరివేపాకు కడిగేసుకొని వేసుకోవాలి. పులుసు అయితే మరుగుతుంది కదా, సో ఇప్పుడే కరివేపాకు వేసేసుకుంటే స్మెల్ బాగుంటుంది అనమాట. చూద్దాం. చూసారా, అయిపోయింది, నూనె తేరిపోయింది. గారెది గారె పులుసు అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. కూర గిన్నె తీసేస్తున్నాం. పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.